స్లోగన్: న్యారా ప్యారాగా ఉండి కర్మలు చేసేవారే సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలరు. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి. కర్మాతీతము అనగా కర్మకు వశమయ్యేవారు కాదు, కానీ యజమానిగా, అథారిటీగా తయారయ్యి కర్మేంద్రియాల సంబంధంలోకి రావాలి. వినాశీ కోరికల నుండి భిన్నంగా అయి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించాలి. యజమాని అయిన ఆత్మను కర్మ తన ఆధీనం చేసుకోరాదు, కానీ అధికారిగా అయి కర్మ చేయిస్తూ ఉండాలి. చేయించేవారిగా అయి కర్మ చేయించాలి. దీనినే కర్మ సంబంధంలోకి రావటము అని అంటారు. కర్మాతీత ఆత్మ సంబంధంలోకి వస్తుంది, బంధనంలోకి రాదు. అచ్చా. ఓం శాంతి.